గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలలో సుమారు 700 మిలియన్ టన్నుల వరకు ఉన్నాయి. ఈ బాక్సైట్ నిల్వలు గిరిజన ప్రాంతాల్లోని కొండలపైన సుమారు 600 అడుగుల ఎత్తుపైన లభ్యమవుతాయి. మన దేశంలో పెద్ద మొత్తంలో బాక్సైట్ నిల్వలున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రానిది 2వ స్థానం. ఈ బాక్సైట్ ప్రధానంగా అల్యూమినియం ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ అల్యూమినియం ముఖ్యంగా మనకెంతో అవసరమైన ప్రయాణ సాధనాల నిర్మాణంలోనూ భవన నిర్మాణంలోనూ ఉపయోగపడుతుంది. అంతేకాక కార్ల తయారీలో కూడా ఈ అల్యూమినియం స్టీలుకి ప్రత్యామ్నాయంగా వాడటం వల్ల కార్ల బరువులు తగ్గి ఇంధనాన్ని ఆదా చేసే ఖనిజంగా ఉపయోగపడుతుంది. మరో దిశగా ఈ ఖనిజం భవన నిర్మాణంలో కలపకి కొంతవరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం వల్ల అటవీ సంపదని రక్షించే ఖనిజంగా కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని బాక్సైట్ నిల్వల్లో 20% మన భారతదేశంలోనే ఉన్నాయి. కానీ అల్యూమినియం ఉత్పత్తి మాత్రం 3% మాత్రమే ఉంది. అంటే మనం ఇంకా ఎంతో ఉత్పత్తి చేయవచ్చు. ఇంత విలువైన బాక్సైట్ ప్రాధాన్యతను గుర్తించిన మన ప్రభుత్వం బాక్సైట్ ని వెలికి తీయడానికి సన్నాహాలు చేసింది. మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మైనింగ్ కార్యక్రమాలు చేపట్టి గిరిజన ప్రాంతాల వెలుపల అల్యూమినియం ఫ్యాక్టరీలు నెలకొల్పే వారికి బాక్సైట్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాక్సైట్ తవ్వకాలు జరిపే గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది కడప జిల్లా మంగంపేటలోని బ్యారైటీస్ డ్యామ్. అరకు ప్రాంతం నుంచి కొంతమంది గిరిజనులను తీసుకువచ్చి ఇక్కడ మైనింగ్ లో శిక్షణ కూడా ఇస్తున్నారు. మీ పేరు? కే రాజారెడ్డి. ఇక్కడ ఏం చేస్తుంటారండి? వొకేషనల్ ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం మీద? ఇక్కడ 152 మంది ట్రైనీస్ అరకు వ్యాలీ నుంచి ఇక్కడికి వచ్చారు శిక్షణ పొందడానికి. మీ పేరండి? కే నాగేశ్వరరావు సార్. మీకు స్టైపెండ్ ఏమైనా ఇస్తున్నారా? ఆ స్టైపెండ్ ఇస్తున్నారు సార్. 3000 రూపాయలు స్టైపెండ్, ఫుడ్ అలవెన్స్ 1800 ఇస్తున్నారు సార్. మైనింగ్ ఇప్పుడు అరకులో కనుక స్టార్ట్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి పని చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం సార్. మైనింగ్ తాలూకా అన్ని సెక్షన్ వర్క్లో మాకు అవగాహన ఏర్పడింది. ఇప్పుడు బాక్సైట్ ఓపెనింగ్ అయినా కానీ మేము అక్కడ ఏ వర్క్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాం. ఏ సెక్షన్లో వాళ్ళు నేర్చుకోలేదు అనడానికి లేదు, ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. వాళ్ళు చేసే పని ఏదో వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు మైనింగ్ ఎప్పుడు ఓపెన్ అయినా కానీ మేము రెడీగా ఉన్నాం కాబట్టి మాకు బిజినెస్ స్టార్ట్ మాకు ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మన రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి తేగల బాక్సైట్ ని తవ్వి తీస్తే అన్ని లాభాలే. కానీ కొందరిలో గూడు కట్టుకున్న అపోహల వల్ల ఈ తవ్వకాల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఈ బాక్సైట్ ఉన్నటువంటి చోట చెట్లు పెరగవు. ఈ 15 మీటర్స్ లేయర్ బాక్సైట్ లేయర్ తీసిన తర్వాత ఆ ప్రాంతాన్ని చెట్లు పెరగడానికి బాగా మనం అభివృద్ధిలోకి తీసుకురావచ్చు. అరకు అందాలు బాక్సైట్ తవ్వకాల మూలన ఇంకా విస్తృతమవుతాయి తప్ప వాటికి ఎటువంటి ప్రమాదం వాటిల్లండి. భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రత్యేక హక్కులు, గిరిజనులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మొట్టమొదటిగా చట్ట రూపంలో తీసుకొచ్చి అమలు పరుస్తున్నాం. ఏ ఇతర స్టేట్లు కూడా మైన్స్ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఇవ్వాలన్నటువంటి చట్టం ఎక్కడా తేలేదు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు సమత కేసులో జడ్జిమెంట్ ఇస్తూ గిరిజనులు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ మైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ సెలవు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగానే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఈ బాక్సైట్ ఖనిజాలను తవ్వి అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఇండస్ట్రీ పెడతారో వారికి బాక్సైట్ సప్లై చేయాలన్నటువంటి తలంపుతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒరిస్సాలోని పాంచ్పట్మలి అపారమైన బాక్సైట్ నిల్వలకు నిలయం. దీని ఆధారంగా 1981లో దామంజోడి వద్ద నేషనల్ అల్యూమినియం కంపెనీ వారు అల్యూమినియం రిఫైనరీని స్థాపించారు. గిరిజన ప్రాంతంలోని గని వద్ద వ్యవసాయానికి కానీ జల వనరులకు కానీ ఎలాంటి హాని జరగకుండా ఇక్కడ ఆధునిక పరిజ్ఞానంతో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. బాక్సైట్ తవ్వకం, అల్యూమినియం రిఫైనరీల వల్ల నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించి వారికి సామాజిక పరమైన అన్ని వసతులను కల్పించింది నేల్కో. కోఆపరేటివ్ సొసైటీలను స్థాపించి గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా చేపల పెంపకం, బాతుల పెంపకం చేపట్టింది నేల్కో. అలానే కొండవాలులో పూల తోటలు, కూరగాయల తోటలు వేయించింది. తేనెటీగల పరిశ్రమని, మష్రూమ్ పెంపకాన్ని ప్రోత్సహించింది నేల్కో. మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఆధునిక ఆసుపత్రులు, ప్రామాణికత కలిగిన విద్యాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో బాక్సైట్ తవ్వకాలపై తలెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకి ఇక్కడి అభివృద్ధి సమాధానం. గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేయాలన్న
ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న బాక్సైట్ని వెలికి తీసి తద్వారా గిరిజనేత ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇక్కడ ఉన్న గిరిజనులకు ఉపాధి కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ అల్యూమినియం ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న గిరిజన సోదరులందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న ఈ ప్రభుత్వానికి మీరు చేయూతనివ్వండి. దయచేసి ఈ విషయంలో ఎలాంటి ఆపోహలను నమ్మకండి. గిరిజనాభివృద్ధి కోసం బంగారు బాటలు వేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందించండి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విశాఖపట్నం జిల్లాలో మన్య ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ చేపట్టబోతోంది. ఆ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి జరగబోతోంది అన్నతి కాలంలో. ఈ ప్రాంతవాసులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. ఇక్కడ ఉన్న మన్య ప్రాంతంలో మన్య అభివృద్ధి కోసమై మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చే లాభాల్లో 20% ప్రత్యేకంగా కేటాయిస్తాం. అంతేకాకుండా మరో 25 కోట్ల రూపాయల ప్రత్యేకమైన మేళ్లు ఈ ప్రాంతంలో జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా, మరి ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన ప్రతి మేళ్లు జరగటానికి, వారి ఉద్యోగ అవకాశాలు పెరగటానికి పూర్తిగా దోహదపడుతుంది ఈ మైనింగ్ చేసే కార్యక్రమం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతున్నాను. తరగని చెరగని గని సంపద తరములు తరములు గడిపెయ్యదా, మనలున్న వరకే జనులుండగలరు, కనులున్న వరకే మనిషి ఉండగలడు. మనసు మలుచుకోండి, మనులు గెలుచుకోండి, కనులు తెరుచుకోండి.